నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? రావడానికి గల కారణాలేంటి? మోకాళ్ళ నొప్పుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్సా విధానాలు ఎలా ఉంటాయి? సిద్ధార్థ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ పి అజయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ సార్, అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటారు? మోకాళ్ళ నొప్పులు ఒక్కొక్క ఏజ్లో మనం డిఫరెన్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో లైక్ 0 to 13 years వాళ్ళల్లో చూసుకుంటే ఏంటంటే మా బోన్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే గ్రోయింగ్ పెయిన్ అది చిన్నపిల్లలు లేదు 0 to 13 years కంపేర్ టు యంగ్ ఏజ్. నెక్స్ట్ 13 years నుంచి 19 years or 20 years వాళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్ ఉంటాయి. ఎక్కువ నార్మల్గా అయినా గేమ్స్ ఆడినప్పుడు ఓవర్ యూజ్, ఆక్యుపేషనల్ స్ట్రెస్ వల్ల కానీ లైక్ కొన్ని కాంపిటేటివ్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. సో ఇవంటాయి కొన్ని మిడిల్ ఏజ్ గ్రూప్కి వెళ్ళిపోతే ఏమవుతుంటే ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. నెక్స్ట్ కాండ్రోమలేషియా పెటెల్లా అని ఉంటుంది. నెక్స్ట్ పెటెల్లా ఫిమరల్ పెయిన్ సిండ్రోమ్ అంటాయి. ఇవన్నీ ఏంటంటే బోన్ డెన్సిటీ తక్కువ అవడం వల్ల వస్తుంటాయి. నెక్స్ట్ మోర్ దెన్ 55 years లైక్ ఎల్డర్లీ గ్రూప్, ఆ గ్రూప్కి ఏమొస్తుందంటే సేమ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని, లైక్ ఆస్టియోపోరోసిస్ అంటే బోన్లో శక్తి తగ్గిపోవడం వల్ల వస్తుంది. నెక్స్ట్ ఎక్కువ మొబిలిటీ లేకపోవడం వల్ల వస్తుంది, దాన్ని రెడ్యూస్డ్ జాయింట్ స్ట్రెంగ్త్ అని అంటాం. నెక్స్ట్ రెడ్యూస్డ్ జాయింట్ మొబిలిటీ, ఎక్కువ కదలిక లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పలానా ఏజ్ గ్రూప్లో అంతా ఈ పెయిన్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే, అంటే చిన్న పిల్లల్లో కూడా వస్తుంటాయి అని చెప్పారు. అంటే అది ఎంతవరకు క్యూర్ చేయొచ్చు మనం? సో చిన్నపిల్లల్లో గ్రోయింగ్ పెయిన్ అనేది నథింగ్ టు వరీ. సో యూజువల్గా పెరిగే కొంది వాళ్ళకి ఆ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. కొన్నిసార్లు రూల్ అవుట్ చేసుకోవాలి, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అని, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లల్లో కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని దానికి మెడిసిన్స్ వాడితే వాటికి కూడా క్యూర్ ఉంటుంది. ఓకే, అంటే రీజన్స్ ఏంటి సార్? అంటే ఎందుకు వస్తాయి అవి? ఏజ్ పరంగా వస్తాయి లేకపోతే వెయిట్ పరంగా వస్తాయి? ఎందుకు వస్తాయి? ఒకటి లైక్ డిపెండ్స్ అపాన్ ఏజ్. ఏ ఏజ్ గ్రూప్లో మనము చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అనేది ఓవర్ ఒబెసిటీ వల్ల కూడా ఏంటంటే వాళ్ళ కదలిక తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ ఉండదు, బోన్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ వాళ్ళు ఉంటారు లైక్ అరౌండ్ 25 to 35 years వాళ్ళు ఆక్యుపేషనల్ స్ట్రెస్ అంటాము. వాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కడం వల్ల, ఏమన్నా క్లైంబింగ్ స్టేర్స్ వల్ల, సైక్లింగ్స్ ఎక్కువ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు వాళ్ళకి మోకాలు నొప్పులు రావటం ఉంటుంది. ఓకే, అంటే దాంట్లో మోకాల నొప్పులలో కూడా మనకు స్టేజెస్ ఉంటాయా? అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్, ఇది మిడిల్ స్టేజ్, ఇది ఫైనల్ స్టేజ్, ఇప్పుడు ఆపరేషన్ అవసరం అని? ఒకటి ఏంటంటే యంగ్ వాళ్ళకి ఎప్పుడైనా మోకాలు నొప్పి వస్తుందంటే ఏం భయపడిన అవసరం లేదు. వాళ్ళకి మెయిన్ చెక్ చేసుకోవాల్సి ఏంటంటే విటమిన్ డి లెవెల్స్. సో వాళ్ళకి బోన్ డెన్సిటీ తక్కువ ఉంటేనే యంగ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. యంగ్లోనే మళ్ళీ ఇంకోటి మోకాలు నొప్పి, ఒకటి విటమిన్ డి డెన్సిటీ తక్కువ అవడం వల్ల, నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఆర్థరైటిస్. కొంతమందిలో చాలా 100 మందిలో ఒక 10 మందికి మనం చూస్తాం ఆర్థరైటిస్ ప్రాబ్లం, అది యంగ్ వాళ్ళల్లో. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు చేసుకొని దానికి తగ్గట్టు మనం మందులు వాడితే డెఫినెట్గా వాళ్ళకి క్యూర్ ఉంటుంది. అదే ఎల్డర్లీ వాళ్ళకి ఏంటంటే ఏ స్టేజ్ ఉంది, ఇప్పుడు ఈ ఎక్స్రే తీసుకొని మనం డిసైడ్ చేసుకుంటాం ఏ స్టేజ్ 1లో ఉందా, స్టేజ్ 2లో ఉందా, స్టేజ్ 3లో ఉందా, ఫైనల్ స్టేజ్లో ఉందా అనేది డిసైడ్ చేసుకుంటాం. సో డైరెక్ట్గా మనం కొన్ని క్లినికల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం క్లినికల్గా వాళ్ళకి ఎగ్జామినేషన్ చేస్తే కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళని అడుగుతాం మనం, మీకు ఏమన్నా నడుస్తుంటే శబ్దాలు ఏమన్నా వినపడుతున్నాయా, నడుస్తుంటే ఎక్కువ నొప్పి వస్తుందా, మెట్లు ఎక్కితే ఎక్కువ వస్తుందా, ఏం నడవపోయినా కూర్చోకపోయినా కానీ నొప్పులు వస్తున్నాయి అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని తగ్గట్టు మనము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే మనం ఏ స్టేజ్లో ఉందని చెప్పగలుగుతాం. ఓకే, అంటే మోకాళ్ళ దగ్గర సౌండ్ రావడానికి రీజన్ ఏంటంటారు? అంటే ఆ బోన్ డెన్సిటీ తగ్గడమా లేకపోతే ఏంటి? సో ఇది కూడా ఏజ్ వైజ్ కేటగిరీ అంటే ఇప్పుడు యంగ్ వాళ్ళకి కూడా కొంతమందికి నేను స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మోకాళ్ళు స్ట్రైట్గా అంటే మడుస్తూ ఉంటే కూడా నాకు సౌండ్స్ వినపడుతున్నాయంటారు. సో అవంతా నార్మల్. ఏంటంటే వాళ్ళు లోపల గ్యాస్ బబుల్స్ వల్ల మనకి ఆ సౌండ్స్ వస్తుంటాయి. సో దాని గురించి మనం వరి అవ్వాల్సినది. కొద్దిగా ఇంకా ఏజ్ వాళ్ళు లైక్ మోర్ దెన్ 55 years వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళ నొప్పుల్లో సౌండ్ రావటం అనేది ఎందుకు వస్తుందంటే బోను అరిగిపోవడం వల్ల, ఇప్పుడు పై బోను ఇది కింద బోను, ఈ రెండు రాపిడ్ జరగడం వల్ల కొన్నిసార్లు వాళ్ళకి సౌండ్స్ వస్తుంటాయి. ఎక్కువ మడిచినా నీళ్ళకి కానీ చేసినా కానీ వాళ్ళకి శబ్దాలు వినపడుతుంటాయి. వాళ్ళు అలాంటి స్టేజ్లో ఏంటంటే మనం డెఫినెట్గా ఎక్స్రే తీసుకొని నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకుంటే మనకు తెలుస్తుంటుంది ఏ స్టేజ్లో ఉందనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏం తెలుస్తుంది సార్ ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ? అంటే ఎక్కువ జబ్బులు వచ్చేసరికి మనం బ్లడ్ టెస్ట్ అవి ఇవి చేసుకుంటాము, బోన్స్కి వచ్చేసరికి మనం ఎక్స్రేస్ తీస్తాం, ఎందుకంటారు అట్లా?
మామూలుగా ఇప్పుడు ఎంఆర్ఐ ఏ స్టేజ్కి వెళ్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ లైక్ 35 to 45 years వాళ్ళకి ఇప్పుడు ఎంత స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ అయిపోయినాయి అంత ప్రతి వాళ్ళు ఐటీ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా వీకెండ్స్ వస్తే స్పోర్ట్స్ ఆడడం చాలా కామన్ అయింది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా క్రికెట్ ఆడడము, ఫుట్బాల్ ఆడడము, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడడం ఏంటంటే మన మోకాల్లో ఏంటంటే ట్విస్ట్ ఇంజరీస్ జరుగుతుంటాయి. ఆ ట్విస్ట్ ఇంజరీస్ జరిగినప్పుడు ఏంటంటే ఒక పాపప్ సౌండ్ వస్తుంది ఒకటి. సో ఆ సౌండ్ ఏంటంటే ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకే వినపడుతుంది, పక్కన వాళ్ళకి వినపడదు. సో అలాంటప్పుడు ఏంటంటే నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి చెప్తారు. మనం అప్పుడు ఎగ్జామినేషన్ చేసుకొని వాళ్ళ ఎక్స్రే నార్మల్గా ఉంటుంది, నడవగలుగుతారు, బట్ ఎక్కువ వాపు ఉండడం, పెయిన్ ఉండడం అంతా జరుగుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దానిలో ఒక లిగమెంట్ ఉంటుంది. మన మోకాల్కి 4 ధ్వజస్తంభాలలాగా కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, 4 లిగమెంట్, ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అని. సో వీటిలో మోస్ట్ కామన్ ఏంటంటే ఏసీఎల్ ఇంజురీ మోస్ట్ కామన్. ఈ ఏసీఎల్ ఇంజురీని ఎలా తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ తెలుసుకోవాలి. ఏమీ పడకుండా, ఏ యాక్టివిటీ లేకుండా నాకు మోకాలు నొప్పి వస్తుంది, సివియర్గా ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అంటే అప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళచ్చు. ఎక్స్రేకి వెళ్ళచ్చు. ఎక్స్రేకి వెళ్తే మనం తెలుసుకోవచ్చు. ఓకే. అంటే సార్ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు సంబంధించి కొంతమంది అంటూ ఉంటారు, హైట్ ఎక్కువ ఉన్న మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బరువు ఎక్కువ ఉన్న మోకాళ్ళ నొప్పులు వస్తాయని. అది ఎంతవరకు నిజం అంటారు? మోకాళ్ళ నొప్పి బరువు ఎక్కువ ఉంటే కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాలు కూడా తొందరగా అరిగిపోతాయి. అది కూడా మన యాక్టివిటీని బట్టి ఉంటుంది. మనం బోన్ మోడలింగ్ సరిగ్గా లేకపోయినా, జాయింట్ మొబిలిటీ కానీ ఎక్కువ లేకపోయినా, లావుగుండే పర్సన్స్కి తొందరగా అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. హైట్ ఎక్కువ ఉన్న పర్సన్స్కి ఒబెసిటీ లేకపోతే కూడా నథింగ్ టు వరీ, వాళ్ళకి ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళ బోన్ డెన్సిటీ ఒక్కటే వాళ్ళు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలంటారు? ఏ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి? ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఫస్ట్ మెయిన్ థింగ్ చేయాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. ప్రాపర్గా మనకి విటమిన్ డి ఉందా లేదా, ప్రతిరోజు మనం సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వాలి. యూజువల్గా ఏంటంటే చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్స్లో బిజీ అయిపోయి సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గిపోయింది. అందరూ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 6:30కి అట్లా వస్తారు. దే వోంట్ ఎక్స్పోజర్ టు సన్లైట్. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి, 7 to 10 ఐడియల్ టైం 7 to 10లో ప్రాపర్ సూర్యకిరణాల వల్ల మనకి ఏంటంటే విటమిన్ డి మన బాడీలో ఉత్పత్తి అయ్యి మన శరీరంలో మన ఎముకల శక్తి పెరగడం వల్ల మనము విటమిన్ డి అనేది పౌషకంగా మనము తెచ్చుకోవచ్చు. ఇలాంటి యాక్టివిటీ ఏం లేనప్పుడు, సన్లైట్ ఎక్స్పోజర్ లేనప్పుడు వాళ్ళకి ఏమవుతుందో విటమిన్ డి తక్కువైపోయి ఈజీగా వాళ్ళకి మోకాలు నొప్పులు రావటం, ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతుంది. సరే, ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లల్లో కానీ కొంచెం పెద్దవాళ్ళల్లో అయినా సరే కొంచెం కాళ్ళు వంకర ఆ టైప్ ఉంటే మోకాలు నొప్పులు వచ్చే ఛాన్స్ ఉంటాయంటారు? అవును. అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఏంటంటే యూజువల్గా ఏంటంటే వాళ్ళకి కొన్ని డిఫార్మిటీస్ ఉంటాయి. యంగ్ ఏజ్లో కొంతమందికి పుట్టుకతోనే కొంతమంది కాళ్ళు వంకరగా ఉండడము, కాళ్ళు కొంతమందికి డిఫరెంట్, దాన్ని జెను వాల్గస్ అంటారు. ఈ డిఫార్మిటీస్ ఉన్నప్పుడు ఎంత మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకొని ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కరెక్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. అదే ఇప్పుడు ఎల్డర్లీ వాళ్ళకి ఏంటంటే మోకాళ్ళు అరుగుతున్నప్పుడు ఏమందంటే వాళ్ళు కాళ్ళు వంకరగా తయారవుతాయి. దాన్ని దొడ్డి కాళ్ళు అంటాం మామూలు పెద్దయిన వాళ్ళకి. సో ఆ దొడ్డి కాళ్ళు ఎప్పుడు వస్తుంటాయంటే అరిగిపోవడం వల్ల ఎక్కువ వస్తుంటాయి, బరువు ఉండడం వల్ల కూడా ఎక్కువ అవుతుంటాయి. ఆ వంకర అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా మనం అనలైజ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఏమేమి చేయాలో చూపించుకొని కరెక్ట్గా చేసుకుంటే మనం ఆ కాళ్ళను కూడా స్ట్రైట్గా చేసేదానికి మార్గాలు ఉన్నాయి. ఓకే. అంటే మరి మోకాలు నొప్పులు అసలు రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? ఆల్రెడీ మీకు ఇంత చెప్పాను, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క మంచి సొల్యూషన్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఏ కదలిక లేకపోవడం, ఇంట్లోనే మనం కూర్చొని తిని ఏమన్నా వర్క్ చేసుకోవడం, ఐటీ వర్క్ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంట్లోనే ల్యాప్టాప్ పెట్టుకొని చేసుకోవడం, ఇది చాలా రాంగ్ థింగ్. ఎవరైనా కానీ ఫస్ట్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సన్లైట్ ఎక్స్పోజర్ అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీ అవ్వాలి, మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ప్రతిరోజు మంచి ఆకుకూరలు, ఒక ఫ్రూట్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. మనం ఏదో కొంతమంది మన ఆరోగ్యం బాగుండడానికి ఎంతో ఖర్చు పెట్టాలా, మంచి ప్రోటీన్ తీసుకోవాలంటే ఖర్చు పెట్టాలనుకుంటారు, కానీ అట్లయినా అవసరం లేదు. వెజిటేబుల్స్, బనానా, మనకి ఎంతవరకు స్తోమత ఉందో ఆ స్తోమతలోనే మనకి మంచి ప్రోటీన్ డైట్ దొరుకుతుంది. డెఫినెట్గా ఇది తీసుకొని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే డెఫినెట్గా మనకి ఇంప్రూవ్ ఉంటుంది. ఆ పెయిన్స్ అన్నీ రాకుండా మనము నివారించవచ్చు. ఈ మోకాళ్ళ నొప్పులని ఎప్పుడు మనం సివియర్గా తీసుకోవాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే అదే తగ్గిపోద్దిలే అని చెప్పి డాక్టర్ వరకు వెళ్ళరు. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో డాక్టర్ వరకు వెళ్ళాలంటారు?
ఒక్కసారి వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి కూడా డిఫరెన్స్ చేసుకోవచ్చు. యంగ్ వాళ్ళకి మోర్ దెన్ మీకు ఒక 1 మంత్ ఉంటే డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మన డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. అదే ఎల్డర్లీ వాళ్ళు ఏంటంటే సంవత్సరాల తడబడి ఈ ప్రాబ్లం ఉందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకొని ఆ మోకాల్లో ఏంటి ప్రాబ్లం అని చెక్ చేసుకుంటే దానికి తగ్గట్టు మనం ఎక్స్రే తీసుకుంటే మనం దాని గురించి చెప్పగలుగుతాం. ఏ స్టేజ్లో ఉంది, ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోగలుగుతాం. ఓకే. అంటే బయట నుంచి నార్మల్గా జెండు బామ్ రాయడం, మూవ్స్ రాయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి అలా చేయొచ్చు అంటారా? నిజంగా అవి వర్క్ అవుతాయా? ఇవన్నీ బయట నుంచి లోకల్గా అప్లై చేసే క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ అనేది రాంగ్ థింగ్. అలా చేయొద్దు అసలు. అది ఇవన్నీ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మనకి మోకాలు నొప్పి అరిగిపోయింది, బాగా నొప్పి వస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? బయట నుంచి మనం రబ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన టిష్యూని కూడా రబ్ చేస్తాం. లోపల ఉండే కండరాలను కానీ లోపల ఉండే లిగమెంట్స్ కానీ అవన్నీ రబ్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో పైన మనకి టెంపరీ యాక్షన్ ఉంటుంది అంతే కానీ బట్ అదేంటంటే పొయ్యకుంది ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైనా ఈ మోకాలు నొప్పి బాగా అరిగిపోతుందంటే మనకి ఏమన్నా క్యాప్ ఉంటుంది, నీ జాయింట్ ఫుల్ కవర్ చేసుకొని కొద్దిగా ఫిజియోథెరపీ చేసుకుంటే డెఫినెట్గా మనకి రిలాక్స్ ఉంటుంది. వ్యాక్స్ బాత్ మొబిలైజేషన్ అని ఒకటి ఉంది. అది ఏం చేస్తే ఒక వ్యాక్స్ తీసుకొని దాన్ని హీట్ మొత్తం పెట్టామంటే అది మనని రిలాక్స్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆయింట్మెంట్, జెల్స్ ఇవన్నీ అప్లై చేసి రబ్ చేస్తామో ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నార్మల్గా విలేజ్లెస్లో ఎలా ఉంటారంటే ఆయిల్స్ రాయడం, ఆయుర్వేదిక్గా వెళ్తే కొంచెం తొందరగా తగ్గుతాయి మోకాలు నొప్పులని ఆ సైడ్ ఎక్కువ వెళ్తూ ఉంటారు డాక్టర్ కంటే ముందుగా. సో అది ఎంతవరకు వర్క్ అవుతుంది? విలేజ్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ విలేజ్లో కొంతమంది ఎక్కువ సోమరిపోతులు ఉండరు. వాళ్ళ పనులకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఏదో పనులు చేసుకుంటారు, ఎండ కిరణాలు బాగా తగులుతాయి కాబట్టి వాళ్ళ ఎముక శక్తి బాగుంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అప్లై చేసిన ఆ ప్లెసిబో ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఆయింట్మెంట్, జెల్స్ ఇవి అప్లై చేస్తే అంత మంచిది కాదు. అవి రబ్ చేయడం మెయిన్ థింగ్ ఏంటంటే మన మజిల్ నార్మల్ న్యాచురల్ యాక్టివిటీలో ఉండాలి. కానీ ఎవరైతే రబ్ చేయడము, మసాజ్ చేయడం ఇవన్నీ చేస్తారో ఆ మజిల్ ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఇంకా వాపు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే మరి డాక్టర్స్ కూడా ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తారు కదా, మరి సో అది ఏ రకంగా వర్క్ అవుతుంది? ఫిజియోథెరపీ అనేది యూజువల్గా ఏంటంటే లోపల ఉండే ఇక్కడ నుండి కొన్ని ప్యాచెస్ పెడతాం, ఎలక్ట్రికల్ ప్యాచెస్ ఉంటాయి కొన్ని, దాన్ని టెన్స్ అంటాము, ఐఎఫ్టీ అంటాం, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అంటారు. టెన్స్ అంటే ట్రాన్స్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ అంటాం. ఇవన్నీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ కండరాలని ఏం మసాజ్ చేయదు అది, బట్ అక్కడ పెడితే ఏంటంటే కండరాలని, ఆ నరాలని రిలాక్స్ చేస్తుంది. ఆ రిలాక్స్ చేసినప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా నొప్పి నివారించేస్తుంది, నొప్పి తగ్గుతుంది, కొద్దిగా పేషెంట్ కూడా కంఫర్టబుల్గా ఉంటారు. కొన్ని మనం ఫిజికల్ యాక్టివిటీ చేసుకొని విటమిన్ డి ప్రాపర్గా పెట్టుకుంటే ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు ముందు వరకు ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు, చాలా మిషనరీ మనకి అందుబాటులోకి వచ్చింది. సో మోకాలు నొప్పులకు సంబంధించి ఎలాంటి ఆధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి? డిపెండ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు అరిగిపోయిన దానికి ఒక చికిత్స ఉంటుంది, లేదు మోకాలు అరిగిపోకుండా వాళ్ళు నడవలేకుండా ఇబ్బంది పడుతున్నా అంటే దానికి ఇంకొక చికిత్స ఉంది. ఇప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటే కీ హోల్ సర్జరీస్ అంటారు, దాన్ని ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలనేది. నెక్స్ట్ మోకాలు అరిగిపోతే ఏం చేయాలా, రీప్లేస్మెంట్కి ఎప్పుడు వెళ్ళాలా, దాని గురించి డిసైడ్ చేసుకుంటాం. ఓకే. మోకాల మార్పిడి అనేది ఏ స్టేజ్లో జరుగుతుంది, ఎలా చేస్తారు? మోకాలు మార్పిడి మామూలుగా మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మోకాలు మార్పిడి అవసరం లేదు. కాకపోతే కొన్ని లైక్ ఇంజెక్షన్స్తో నివారించవచ్చు కానీ బట్ కంప్లీట్గా మనము ఏదైతే అరిగిపోయిందో దాన్ని తీసుకురాలేం. బట్ ఇంజెక్షన్ వేసుకున్న వల్ల ఏం ఉపయోగం ఏంటంటే మనకి కొద్దిగా గ్యాప్ మెయింటైన్ అవుతుంది. లైక్ ఏదైతే అరిగిపోయిందో ఆ అరిగిపోయిన ప్లేస్లో ఆ ఇంజెక్షన్ వెళ్ళి కొద్దిగా సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది కానీ కంప్లీట్గా మనకి పెయిన్ రిలీఫ్ ఉండదు. బట్ స్టేజ్ 4లో అయితే డెఫినెట్గా మనము జాయింట్ నీ రీప్లేస్మెంట్కి వెళ్తేనే బెటర్. ఎవరైనా చెప్పి ఏమైనా ఇంజెక్షన్ వేసి ఇక్కడ కంప్లీట్గా నీకు పెయిన్ రిలీఫ్ చేస్తానంటే అవన్నీ ఏం నమ్మొద్దు, అవన్నీ ఏం జరగవు. ఇంకా మీ జాయింట్స్ ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతాయి కానీ మీకు సొల్యూషన్ అయితే రాలేదు. ఓకే. మన సిద్ధార్థ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ మోకాల నొప్పులకు సంబంధించి? సిద్ధార్థ హాస్పిటల్లో మేము మొన్న రోబోటిక్ కూడా చేస్తున్నాము. సో యూజువల్గా మేము టీకేఆర్ నీ రీప్లేస్మెంట్స్ డైలీ ఒక మంత్కి ఒక 10 చేస్తాం మేము. సో ఇట్స్ వెరీ గుడ్, పేషెంట్స్ ఎవ్రీవన్ ఈజ్ వెల్ సాటిస్ఫైడ్. రెగ్యులర్గా జరుగుతుంటాయి మన దగ్గర నీ రీప్లేస్మెంట్స్ అండ్ స్కోపీ కీ హోల్ సర్జరీస్ కూడా జరుగుతుంటాయి మన దగ్గర. ఓకే.
సో ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్లో అంటే ఏ జబ్బు వచ్చినా తొందరగా తగ్గదు అంటూ ఉంటారు, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు. సో ఏం చేయాలి వింటర్లో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వింటర్ సీజన్లో నార్మల్గా మనకే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏమైపోతుంది, నార్మల్గా సమ్మర్ సీజన్లో మనం ఫ్యాన్ వేసుకుంటాం, వింటర్ సీజన్లో మనం ఫ్యాన్ వేసుకోం. ఎందుకు వేసుకోం? చలిగా ఉంటుంది. బయట నుంచి చలి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కంప్లీట్గా క్లోజ్డ్గా దుప్పటి కప్పుకొని మంచిగా ఉండాలనుకుంటాం. అలా అంటున్నప్పుడు ఏమవుతుందంటే లోపల మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోయి సర్క్యులేషన్ తగ్గిస్తుంది. ఎప్పటికైతే ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండి వాళ్ళు వింటర్ సీజన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే జాయింట్లో స్టిఫ్నెస్ పెరిగి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. అది కూడా ఏంటంటే మన బయట ఎన్విరాన్మెంట్కి మన బాడీలో రక్తంలో ఉన్న ఎన్విరాన్మెంట్కి రెండు డిఫరెన్స్. లైక్ బ్యారోమెట్రిక్ ప్రెషర్ అంటాం. ఎప్పుడైతే మన బ్యారోమెట్రిక్ ప్రెషర్ తక్కువ ఉంటుందో మన మోకాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అంటే బ్యారోమెట్రిక్ ప్రెషర్ అంటే బయట ఉండే ఒక ఎయిర్ నుంచి ఒక ప్రెషర్ రిలీజ్ అవుతుంది. దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే బ్యారోమెట్రిక్ అంటాం దాన్ని. ఆ ప్రెషర్ తక్కువ ఉంటే మన మోకాల నొప్పులు ఎక్కువ అవుతాయి. ఆ కాలంలో అంటే వింటర్ సీజన్లో బ్యారోమెట్రిక్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది, ఎయిర్ డ్రాప్ అవుతుంటుంది. అప్పుడు మోకాళ్ళ ఆపరేషన్లు కూడా చేసుకోవాలంటే కొంతమంది భయపడతారు, లైక్ ఈ పెయిన్స్ ఎక్కువ ఉంటాయని. అది ట్రూ, నిజమే అది. వింటర్ సీజన్లో చేసుకుంటే మనకి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. సమ్మర్ సీజన్లో చేసుకుంటే మనకి అంతగా పెయిన్స్ ఉండవు. ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్ మోకాళ్ళకి సంబంధించి? ఆస్టియో అంటే బోన్, ఆర్థరైటిస్ అంటే వాతం అండి. అంటే బోను వాతం జరుగుతుందని అర్థం. బోను ఎప్పుడు వాతం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువ డెన్సిటీ లేకపోవడం వల్ల, ఎక్కువ లావు ఉండి ఎక్కువ కదలిక లేకపోవడం వల్ల, వాళ్ళ మోర్ దెన్ 55 years వాళ్ళకి ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా మీరు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి అని చెప్పి. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలంటారు? ఫిజికల్ యాక్టివిటీస్ మెయిన్ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అంటే మన మోకాలు ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెండింగ్గా ఉంది, మన మోకాలు బెండింగ్ ఉంది, దీన్ని స్ట్రైట్గా చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఉంచి ఒక 20 కౌంట్ చేయండి. 20 కౌంట్ చేస్తే ఈ పైన ఉండే మజిల్ స్ట్రెంథన్ అవుతుంది. మళ్ళీ 20 అయిన తర్వాత మళ్ళీ దించేయాలి. మళ్ళీ ఈ ఎక్సర్సైజ్ ఒకటి, హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్, దాని బ్యాక్ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి స్ట్రైట్ లెగ్ రైజ్ టెస్ట్ అంటాం. స్ట్రైట్ లెగ్ పైకి లేపి అట్లే ఉంచి ఈ 3 ఎక్సర్సైజ్ చేస్తే మన మోకాళ్ళు అరగనీయకుండా ఉండడానికి కొద్దిగా నివారించవచ్చు మనం. ఓకే. అంటే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కకూడదు, ఎక్కువ బరువులు మోయకూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఏ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు అలాంటివి చేయకూడదు అంటారు? స్టేజ్ 3లో ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కువ ఎక్కకూడదు, కింద కూర్చోకూడదు, మోకాలు ఎక్కువ మడవకూడదు. మోకాలు ఎప్పుడైనా వాళ్ళది ఏంటంటే 90 degreesలోనే ఉండాలి. 90 degrees కన్నా ఎక్కువ బెండింగ్ అవుతుందంటే వాళ్ళ రాపిడ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. మెట్లు కూడా ఎక్కువ ఎక్కకూడదు. మెట్లు కూడా ఎక్కువ ఎక్కినప్పుడు ఏంటంటే మన మోకాలు బెండ్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే రాపిడ్ ఎక్కువ జరిగి అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయాలి. ఈ మోకాలు అరుగుదల ఎవరెవరికి ఉంటుందో వాళ్ళు ఇండియన్ టాయిలెట్స్ అవాయిడ్ చేయాలా, కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాలా, క్లైంబింగ్ స్టేర్స్, మెట్లు ఎక్కువ ఎక్కడం అవాయిడ్ చేయాలా, మోకాలు బెండ్ అవ్వడము, సోఫా పైన కూర్చొని కాళ్ళు మడిచి కూర్చోవడం, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే కొద్దిగా మనం ఆ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా చేసుకుంటే కొద్దిగా మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కొద్దిగా నివారించవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు బోన్ డెన్సిటీకి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు, ఫుడ్ హ్యాబిట్స్? బోన్ డెన్సిటీకి నార్మల్ ప్రోటీన్ డైట్ తీసుకోవచ్చు. మెయిన్ థింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ అంటే ప్రాపర్ హై రిచ్ విటమిన్ డి అండ్ కాల్షియం ఫుడ్స్ తీసుకుంటే, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కొద్దిగా మనం బాడీలో డెన్సిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ నీ రీప్లేస్మెంట్ కంటే కూడా ఇంజెక్షన్స్ వేసుకుంటే అయిపోతుంది, రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి దాని వరకు వెళ్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది రాంగ్ థింగ్. ఎప్పుడైనా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దాని ప్రకారం వెళ్తే బెటర్. ఇప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంది, మీకు ఇంకా పెయిన్స్ వస్తున్నాయంటే క్లినికల్గా కొద్ది బ్లడ్ టెస్టులు చేసుకొని మనం ఎవాల్వ్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉంది, విటమిన్ డి ఏమైనా ప్రాబ్లం ఉందా, అవన్నీ చూసుకొని అవన్నీ నార్మల్ ఉన్నా కానీ నాకు పెయిన్ వస్తుందంటే అప్పుడు మనం ఎక్స్రే తీసుకొని ఏ స్టేజ్ ఉంది, ఏ స్టేజ్లో అరుగుతున్నాయి అని చూసుకొని దాన్ని బట్టి మనం ఒక ఇంజెక్షన్ ఇచ్చుకుంటే బెటర్. స్టేజ్ 4 స్టేజ్ 3లో ఇస్తే ఇంజెక్షన్ ఇస్తే అంత ఉపయోగం ఉండదు. కొద్దిగా వాళ్ళకి ఏమన్నా
శరీరంగా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే, నేను ఇంజెక్షన్ తీసుకున్నాను నాకు తగ్గిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అంతేగాని బట్ ఆ స్టేజ్లో తీసుకోవడం అంత ఉపయోగం అంటే మంచిది ఏజ్ కాదు. పరంగానే మనం స్టేజెస్ డివైడ్ చేసుకుంటామా? ఏజ్ పరంగా చేసుకోము, ఎక్స్రే చూసి మనం ఏ స్టేజ్లో ఉందో చూసుకోవాలి. అది ఓకే, అంటే ఒకేసారి రెండు మోకాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు. Sugar, ఇట్ BP డిపెండ్స్, ఉన్న లైక్ వాళ్ళు? డిపెండ్స్ ఏంటంటే మనం ఒక కాల్ చేసి ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలన్నా బిఫోర్ కొన్ని టెస్ట్లు ఉంటాయి వాళ్ళకి. ఆ టెస్ట్లు చేసుకొని వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది అనస్థీషియా మత్తు డాక్టర్లు చెక్ చేసుకొని మనకు చెప్తారు. ఒక మోకాలు నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఆమె మంచి ఆహారం లైక్ స్టెబిలిటీ ఉందా, ఆక్సిజన్ మంచిగా తీసుకుంటుందా, షుగర్ కంట్రోల్లో ఉందా, ఇవన్నీ చూసుకొని మనం సెకండ్ దానికి వెళ్ళొచ్చు. ఓకే, Like ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి సార్? అంటే ఎక్కువ ఇప్పుడు షుగర్ బీపీ అనేవి కామన్ అయిపోయాయి, సో అవి ఉన్న వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఈ షుగర్, డయాబెటీస్ ఇవన్నీ ఏంటంటే కైండ్ ఆఫ్ ఆక్యుపేషనల్ స్ట్రెస్. వాళ్ళు ఏ వర్క్లో ఉన్నా కానీ ఈ డయాబెటీస్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల కూడా ఆక్యుపేషనల్ స్ట్రెస్ ఉంటుంది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి. హై షుగర్స్ ఉన్నప్పుడు మనము మోకాలు మార్పులన్నీ కొన్ని తగ్గించుకుంటే బెటర్. కొన్నిసార్లు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏ సర్జరీ చేసినా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఏ సర్జరీకి ఈ కాంప్లికేషన్స్ లేవు అని చెప్పడానికి ఏముండదు. బట్ మోకాల మార్పిడికి ఏంటంటే అన్ని కంట్రోల్లో పెట్టుకొని సర్జరీ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ నీ రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు అంటారా? అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ బరువు ఉంటారు కాబట్టి మళ్ళీ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? వెళ్ళచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 3 weeks బ్యాక్ మేము 120 kgs వెయిట్ ఆమెకి సింగిల్ నీ రీప్లేస్మెంట్ చేసాం. షీఈస్ ఫైన్, బాగానే ఉన్నారు. ఓకే, సో ఆమె రివ్యూ కూడా మనం తీసుకున్నాం, షీఈస్ వెరీ గుడ్. ఓకే. సో మోకాళ్ళకి సంబంధించి అంటే బెల్ట్ వేయడం కానీ, నీ క్యాప్స్ వేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు చేస్తారు అవన్నీ? ఇప్పుడు నార్మల్గా బాగా అరిగిపోతే మోకాళ్ళకి క్యాప్ వేసుకోమని చెప్తాం. క్యాప్ వేసుకున్న వల్ల ఉపయోగం ఏంటంటే ఈ మోకాలకి మనం ఆ క్యాప్ వేస్తే మొత్తం కవర్ అయిపోతుంది. ఆ కవర్ అయినప్పుడు ఏంటంటే మనం కొద్దిగా లోపల హీట్ అనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఆ హీట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే లోపల మోకాళ్ళ స్టిఫ్నెస్ అనేది తగ్గుతుంది, ఫ్లెక్సిబిలిటీ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యి మనకి అంత పెయిన్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా వింటర్ సీజన్లో ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళు బేర్ మోకాలతో ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్టిఫ్నెస్ వల్ల, ఆ ఎన్విరాన్మెంట్ వల్ల స్టిఫ్నెస్ ఎక్కువైపోయి లెస్ ఫ్లెక్సిబిలిటీ ఉండి వాళ్ళ పెయిన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో క్యాప్ వేసుకోవడం మంచిది. ఎప్పుడు సీజన్లో, వింటర్ సీజన్లో క్యాప్ వేసుకుంటే మంచిది. సో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అంటే హాట్ ప్యాక్, ఇలా కూల్ ప్యాక్స్ ఇవేమన్నా వర్క్ అవుతాయంటే? యా, డెఫినెట్గా. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్కి ఎప్పుడు హాట్ ప్యాక్ యూస్ చేయాలా, ఎప్పుడు కోల్డ్ ప్యాక్ యూస్ చేయాలనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైనా అక్యూట్ ఇన్ఫ్లమేటరీ అంటే లైక్ మోర్ దెన్ 1 month కానీ మోర్ దెన్ 2 months అంటే లైక్ 2 months నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే యూ కెన్ యూస్ ఐస్ ప్యాక్, కోల్డ్ ప్యాక్ యూస్ చేయొచ్చు. క్రానిక్గా ఉంది, నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఈ ప్రాబ్లం అంటే అప్పుడు మనం హీట్ బ్యాగ్ యూస్ చేస్తే బెటర్. ఓకే, సో నొప్పిని బట్టి మనం డిసైడ్ అవును. చేసుకోవాలి. తక్కువ కాలంలో ఉండేది కోల్డ్ ప్యాక్ యూస్ చేయొచ్చు, ఎక్కువ కాలం ఉండేది మనం హాట్ బ్యాగ్ యూస్ చేయొచ్చు. ఓకే, ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి యావరేజ్గా ఎంత టైం పడుతుంది అంటారు? అంటే లైక్ సిమ్టమాటిక్గా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ చేయొచ్చు కానీ ఏదైతే అరిగిపోయిందో దాన్ని మనం కంప్లీట్గా తీసుకురాలేము. అది సో దానికి ఇంకా మనం అసెస్ చేసుకొని వాళ్ళకి ఏం ఇబ్బంది ఉందో అన్నీ చూసుకొని మనం దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే వాళ్ళకి బెటర్ అవుతారు. ఓకే, అంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉంటాయి సార్? అంటే ఏ దాన్ని బట్టి ఎలాంటి ఆపరేషన్ చేస్తూ ఉంటారు? డిపెండ్స్, లైక్ మోకాల్లో ఎంత పర్సెంటేజ్ అరుగుంది, ఒక పక్కే అరిగిందా, అట్లా ఉంటుంది. మోకాళ్ళ నొప్పి కంప్లీట్గా అరిగితే టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ అంటాం. ఒక పక్కే అరిగితే మనము పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం, అది చేయొచ్చు. ఈ రెండు చేయొచ్చు. ఒకవేళ అరగకుండా ఉండి లోపల లిగమెంట్ ప్రాబ్లం ఉంటే అప్పుడు మనం త్రూ కీహోల్ సర్జరీ అంటాం దాన్ని. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓకే, సో రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా వచ్చాయని చెప్తున్నారు. సో అవి ఎంతవరకు సేఫ్ అంటారు? అంటే ఇప్పుడు చాలా మందికి భయం ఉంటుంది కదా, పాత పద్ధతినే ఎంచుకుంటూ ఉంటారు. సో ఎంతవరకు సేఫ్ అంటారు? రోబోటిక్ సర్జరీ అంటే కంప్లీట్గా రోబోటిక్కే ఏం చేయదు. సో పక్కన మనం ఉంటాము, దానికి మ్యాపింగ్ చేసి మనమే మ్యాపింగ్ చేస్తాము. ఎంత కట్ చేయాలా, ఎంత అసెస్మెంట్ తీసుకోవాలా, ఎంత అక్యురేట్ కట్ వస్తుందో అన్నీ చూసుకొని మనం పేషెంట్ని జాగ్రత్తగా కట్ చేస్తాం. సో కంప్లీట్గా రోబోటిక్ ఏం చేయదు. సో మనం పక్క నుండి ఇంత అసెస్మెంట్ చేసుకొని మన ద్వారానే కట్ చేపిస్తాం అంతే. ఓకే, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మొత్తానికి? అంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఏ ఏజ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఏజ్ గ్రూప్ అయినా
సంబంధం లేదు. ఒకటే థింగ్, మంచి ఆహారం తీసుకోండి, విటమిన్ డి అండ్ కాల్షియం, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఈ 3 థింగ్స్ మంచిగా పెంచుకొని ఫిజికల్ యాక్టివిటీ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది. ఏ యాక్టివిటీ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు, మీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది. ఒబెసిటీ, మనం జస్ట్ నార్మల్గా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసుకొని నేను పై వరకు వెళ్ళాను కింద వరకు వెళ్ళాను అంటే అవ్వదు, అవంతా సెట్ అవ్వదు. మీరు ఖచ్చితంగా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలా. మినిమం హాఫ్ అన్ అవర్ యూ హ్యావ్ టు స్పెండ్ ఇన్ ద సన్లైట్. డెఫినెట్లీ ఇట్స్ వెరీ గుడ్ టు యువర్ హెల్త్. ఓకే, అంటే కొంచెం దూరం నడిచినా కూడా నొప్పులు వస్తున్నాయి, మోకాలు నొప్పులు పర్లేదు. వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అదే కొంచెం దూరం నేను కొద్ది అడుగులు వేసినా నొప్పి వస్తున్నాయి అంటే ఏం పర్లేదు, ఏం కాదు. ఒకటేంటంటే మీరు నడిచేటప్పుడు ఒక సర్ఫేస్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర లైక్ సిమెంట్ సర్ఫేస్ ఉంది అంటే అప్పుడు ఏం చేయాలంటే, సిమెంట్ అనేది చాలా హార్డ్, ఆల్రెడీ మన మోకాలు కూడా అరిగిపోయింది, మన బరువు అంతా మోకాల పైన పడుతుంది, కింద నుంచి మన గ్రావిటీ నుంచి ఆ ప్రెషర్ వస్తుంది, దానివల్ల ఏంటంటే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే నేలకి మన పాదానికి మంచి కుషన్ ఉండే షూస్ సెలెక్ట్ చేసుకోవాలి. హార్డ్ షూస్ ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. మంచి సాఫ్ట్ సోల్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచిగా ఉంటుంది. ఫ్లాట్ సర్ఫేస్ పైన నడవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు సిమెంట్ సర్ఫేస్ లేదు అనుకుంటే, ఏమన్నా గడ్డి అట్లుంటే, క్లే ల్యాండ్ అట్లుంటే దానిపైన వాకింగ్ చేసుకుంటే మంచిది. సోల్స్ మంచి వేసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సిద్ధార్థ హాస్పిటల్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కూడా కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.